నమస్తే డీడీసీ న్యూస్ కి స్వాగతం. దుర్గా నవరాత్రి పర్వదినాలు సమీపిస్తున్న వేళ సంవత్సరాల నాటి చింత వృక్షానికి దుర్గమ్మ రూపం అగుపడ్డంతో పెద్ద మొత్తంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బైన్సా మండలంలోని వానల్పాడ్ గ్రామంలో దుర్గామాత ఉత్సవాలు ఎప్పుడు జరుపుకోలేదు. అయితే యువకులు గ్రామ పెద్దలు కలిసి ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఈసారి ఉత్సవాలు జరుపుకుందామని మండపాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం సాయంత్రం భూమిని చదును చేస్తున్నారు. అంతలోనే రాజు మురళి అనే యువకులు పక్కనే చింత వృక్షం దగ్గరికి వెళ్లారు. చెట్టును చూసి సరికి వారికి దుర్గామాత రూపం దర్శనం ఇవ్వడంతో అక్కడ ఉన్న వారందరికీ తెలియజేయడం, పూజలు నిర్వహించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావడంతో రాత్రి వేళ పెద్ద మొత్తంలో మహిళలు వచ్చి అమ్మవారి ప్రతిరూపాన్ని దర్శించుకున్నారు. అయితే ఎల్లమ్మగుట్ట ప్రాంతం అప్పటి నుండి ఆధ్యాత్మికతకు నిలయం కావడంతో చెట్టుకు దుర్గమ్మ కనపడడం శుభసూచకమని పూజారులు తెలియజేస్తున్నారు. వానల్పాడు గ్రామంలో వృక్ష దుర్గమ్మ చెంతకు వస్తే 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. ఇదే ప్రాంతంలో దత్తాత్రేయ మందిరం, శివాలయాలున్నాయి. ప్రస్తుతం పెద్ద మొత్తంలో దుర్గమ్మ చెంతకు భక్తులు వస్తుండటంతో కమిటీ సభ్యులన్నీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో మధ్యయుగం నాటి పురాతన ఆనవాళ్లు శాస్త్రవేత్తల పరిశీలనలో బయటపడ్డాయి. ఏదేమైనప్పటికీ వృక్షానికి దుర్గమ్మ రూపం కనపడడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం మగ్గుపడింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తెలియజేస్తారు. అమ్మ ముందర మానసాములు నడవాలి, మీరు అక్కడ నిలబడద్దు, దారిని నిలబడద్దు. మానసాములు ముందర గల్ల ఉందమ్మా, గల్లలో వేయాలి. ఎవరైనా వేసే వాళ్ళు ఉండి ఉందమ్మా, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. భక్తులందరూ అన్న ప్రసాదం స్వీకరించగలరు. ఇంకా బ్యాక్ సైడ్ లో ఉంది జయమాత. అది ఓకే. అయితే దొరికే